అందరికీ ప్రభునామములో శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మొదటి యోహాను పత్రికలో నుంచి 5వ అధ్యాయము 14-15 మన మూలవచనాన్ని చూద్దాం. 1 John chapter 5 verse 14 and 15. 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చాలా చక్కగా ఈ మాట, ఆయనను బట్టి మనకు కలిగిన గొప్ప ధైర్యం ఆయన చిత్తంలో అడిగటమే. ఆయన చిత్తములో కాదు, ఆయన చిత్తానుసారముగా అడగడం. అంటే ఆయన ఎలాగైతే ఇష్టపడతాడో, ఆయన ఎలాగైతే జరిగించాడో, ఆయన ఎలాగైతే కోరుకుంటాడో, ఆయన ఎలా చేయుట దేవునికి ఇష్టమో ఆ పద్ధతిలో గనక మనం అడిగితే తప్పకుండా ఆయన చాలా ఇష్టపూర్వకంగా మీరేం అడుగుతున్నారో వాటిని ఇస్తాను అని చెప్తున్నాడు. ఆయన చిత్తానుసారము అనేటువంటి పదాన్ని కొంచెం పక్కకి తీసేస్తే, ఆయన నామంలో మనం అడిగేస్తే అడుగుడి మీకు అదొక మాట అవుతుంది. మరి నిజానికి అడుగుడి దొరుకును, ఆయన చిత్తానుసారం అడుగుడి అప్పుడు మీకు అవన్నీ దొరుకును. మరి రెండు ఒకటి అవ్వాలి కదా. రెండు ఒకటి కాదు. ఒకటి ఆయన చిత్తంలో అడగడం, రెండు ఆయన నామంలో అడగటం, మూడు ఏది అడిగినా ఆయన దొరికేస్తుందని నమ్మటం కాదు. ఏది అడిగినా అది ఇవ్వడైనా, ఏది కావాలన్నా నువ్వు కోరుకున్నది ఏది నీ చేతికి తివ్వడు. అయితే ఏమి ఇస్తాడు అని అంటే ఆయన్ని బట్టి మనకు ఒక ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడగగలిగే స్థాయికి తగినట్లుగా మన జీవితంలో కూడా ఆ నలుగుడితో కూడిన ఆ యేసుక్రీస్తుతో కూడిన ఆ అనుభవం మనం ఎరిగి తీరాలి. అప్పుడే మనం ఆ విషయాలను చూడగలుగుతాం. మరి మనం ఇప్పటికే 11 విషయాలని మనం పరీక్షించుకున్నాం. యేసు ఎలా ఉంటాడో మనం అలాగే ఉండిపోదామని మనం కూడా నేర్చుకున్నాం. ఈరోజు 12వ అంశాన్ని మనం నేర్చుకోవడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని నడిపింపును తెలుసుకొనుట. ఏంటండి మీ పక్కన చెప్పండి. దేవుని నడిపింపు యేసు పట్ల ఎలా ఉందో అలాగా మనం కూడా తెలుసుకోవాలి. దేవుని నడిపింపు తెలుసుకోవడం అంటే అందరూ ప్రార్థనలు ఎలా నేర్పించారంటే, ఈవెన్ నేను కూడా అలాగే నేర్చుకున్నాను. ఎలాగంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని దేవుని చిత్తమా కాదా కనుక్కోవటం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన మనల్ని నిలమంటాడో వద్దా అడగటం, ఏదైనా పొందుకోవాలనుకుంటే దాని కొరకు ప్రార్థన చేసి అది ఎలా పొందుకోవడానికి దేవుని చిత్తమో కనుక్కోవటం. అంతేనా? లేక ఇంకేమన్నా రకాలుగా దేవుని చిత్తం కనుక్కుంటామా? అందరికీ ఉన్న ఆలోచన ఒకటే. దేవుని చిత్తము అనే పదంలో మీకు ఇష్టంగా పొందుకునే దానిని ఎలా అడిగి తెచ్చుకోవాలో ఐఎమ్ వెరీ క్లియర్ సెన్స్ ఆఫ్ మైండ్తో మాట్లాడుతున్నాను. మీకు కోరుకున్న వాటిని, మీకు కావలసిన వాటిని, మీరు అనుకుంటున్న వాటిని మీరు అనుకున్న పద్ధతిలో మీకు పొందుకోవటానికి ఎలా అడిగితే ఆయన దాన్ని ఇస్తాడో అనేది వెతకడమే మీకు తెలిసిన మనందరికీ తెలిసిన దేవుని చిత్తం. అంతేగాని ఆయన కోరుకుంటున్న వాటిని, ఆయనకిష్టమైన వాటిని ఆయన చిత్తమైన పద్ధతిలో ఆయన చిత్తానుసారము పొందుకోవాలి అనేటువంటి ఆశ నిజానికి క్రైస్తవ లోకానికి పరిచయం అయిందా? అంటే మనకున్నటువంటి ఒకే ఒక ఆశ, ఆపేక్ష నిన్ను నేను లేక నాకు నా ప్రాధాన్యతతో నేను సంపాదించుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవునిని ఎలా దొరకపుచ్చుకోగలనో అనేటువంటి ప్రయత్నమే నా ముందు ఉంది. కానీ నేను దేవుని పట్టుకున్నాను కాబట్టి దేవునికి ఇష్టమైన పద్ధతిలో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన 33.5 సంవత్సరాలలో, ఆయన బోధ చేసిన 3.5 సంవత్సరాలలో నేను నా ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదు, నేను నా చిత్తం నెరవేర్చుకోవటానికి రాలేదు, నేను నాకున్నటువంటివి ఏవి కూడా నా ఇష్టాలు కావు, నా ఇష్టమే లేదని ప్రతి సందర్భంలో ఆయన ఏం చెప్తూ వచ్చాడు? తండ్రి చిత్తము, తండ్రి ఇష్టము, తండ్రి అభిష్టము, తండ్రి కోరిక, తండ్రి ఉద్దేశం, తండ్రి ఆలోచన, తండ్రి చిత్తం ఇయే కదా వాడాడు. మరి ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా మరి యేసుప్రభు అడిగితే ఖచ్చితంగా ఎందుకు ఇచ్చాడు? లేదా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అదే వైస్ వర్సా రూల్. అది ఇంతకీ విచిత్రం ఏంటంటే యేసుప్రభుని అంటే విగ్రహాలు విడిచిపెట్టి వచ్చాం కాబట్టి మనకేదో స్పెషల్ గ్రాంట్ ఉన్నట్టు, లేక స్పెషల్ క్రైస్తవ రిజర్వేషన్ ఏదో దొరికినట్లు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతే దేవుడికి ఇచ్చేస్తాడని చెప్పేసి ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ గోల ఎక్కువైపోయింది. అంటే ఈ పద్ధతిలో బైబిల్లో లేని పద్ధతిని మనం ఎట్లా తెచ్చుకోగలుగుతాం? మరి యేసు ప్రభు కంటే ముందు విశ్వాసంతో సంపాదించుకున్నటువంటి కొంతమంది ప్రజలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి వర్షాలు మనకు చూస్తున్నాయి. రాజులు ఉన్నారు, దానిలో ప్రవక్తలు ఉన్నారు, అధికారులు కలిగిన వారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వాటన్నిటినీ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు దేవుని చిత్తమును కనుక్కోలేదు, దేవుని ఇష్టమును కనుక్కోలేదు. వాళ్ళ మధ్యలో దేవుడు ఆయనే అని సాగిలపడినప్పుడు వాళ్ళందరికీ అవి దొరికేసాయి. క్లారిటీ అర్థం చేసుకోండి. వాళ్ళు దేవుని చిత్తం కనుక్కోలా,
వాళ్ళు నయమాను కుష్టి వచ్చి ఏం చేశాడు, అతడు ఒక విశ్వాసానికి వచ్చాడు. ఆ దేశంలో ఉన్న ఆ ప్రవక్త చెప్పిన ప్రకారం కనుక చేస్తే, ఆ దేవునికి గనక నేను ఆ దేవుని మాటకు నేను లోబడితే అన్నప్పుడు అతనికి స్వస్థ వచ్చింది. అక్కడ దేవుని చేత్తో స్వస్థపరచడమా కాదా అని ఆయన అడగల. అలాగే ఆకాశం నుంచి తీసుకురాబడినటువంటి ప్రతి ఆశీర్వాదాలు, ఎక్కడైతే ప్రజలు దేవునిని ఆరాధించారో వారి మధ్యలో కార్యాలు జరిగాయి. ఎక్కడ దేవుడు మాకు యెహోవాయే అన్నారో వాళ్ళు యుద్ధం గెలిచారు. ఎక్కడ బయలు లేక ఇతర ఫిలిస్తీన్లకు సంబంధించిన దేవతలను మొక్కారో వెంటనే వాళ్ళు యుద్ధాన్ని ఓడిపోయారు. ఇది ఇజ్రాయెల్ చరిత్ర మనం చూస్తాం, పాత నిబంధన అంతా. మరి ఆ నిబంధన కాలంలో వచ్చినటువంటి క్రీస్తు ఒక్కడే నాకు కావలసింది నేను అడగడం కాదు, నా దేవునికి కావలసినట్లుగా నేను లోబడాలి, నేను ఇష్టపడాలి, నేను చేయాలి అని మనకి ఆయన చిత్తాన్ని ప్రత్యక్షపరిచారు. ఆ చిత్తాన్ని మనకి ఇచ్చినప్పుడు మనము మరొక అడుగు లోపలికి వెళ్ళి ఇంకా అసలు ఎలా ఆయన చిత్తం, ఆయన నడిపింపు మనం ఎలా తెలుసుకోవాలో మనం తెలుసుకుందాం. దేవుని యొక్క నడిపింపును మనం తెలుసుకుంటా. ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు నడిచిన విధానం గుర్తించుట. మళ్ళీ చెప్పండి. యేసుక్రీస్తు నడిచిన విధానాన్ని టైటిల్ మోసం చేసింది మిమ్మల్ని. దేవుని నడిపింపు తెలుసుకోవడం అంటే ఇంకా మనకు అర్థమైపోయింది, మెట్లు దిగాల వద్దా, మెట్లు ఎక్కాల వద్దా అన్నట్టు. ఇప్పుడు అది కాదు. యేసుక్రీస్తు నడిచిన విధానం కనుక గుర్తిస్తే అది దేవుని నడిపింపు కదా. యేసు నడిచిన నడకంత ఎవరిది? దేవుంది. కాబట్టి మనం ఆ ప్రకారం నడుచుకోవచ్చు. అంటే నేను క్లియర్గానే ఉన్నాను, మీ ఆలోచనలో తప్పైతే నేనేం చేయలేను. నేను చెప్తున్న స్పష్టంగా ఉంది, కొంచెం బుర్రపెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే దేవుడు యేసుక్రీస్తుని ఎలా నడిపించాడో అలా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలంటే మనం కొన్ని విషయాలు నేర్చుకోవటం ప్రయత్నం చేయాలి. ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం చూద్దాం. Psalm 91:15. అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను ఆయనకి సమాధానం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడైయుందును. ఎప్పుడు తోడుగా ఉంటాను? మొర్ర పెట్టేటప్పుడు ఉండను. మొర్రలో నుంచి నువ్వు శ్రమ ఎక్కువైపోయినప్పుడు నీ దగ్గరికి వస్తాను. అతను నాకు మొర్ర పెడతాడు, అతనికి ఉత్తరం ఇస్తాను, నేను మాట్లాడతాను, కానీ నేను అతనికి తోడుగా ఉండను. నువ్వు ప్రార్థన చేస్తే నేను మాట్లాడతాను, నువ్వు అంగలారిస్తే నీతో మాట్లాడతాను, నువ్వు విజ్ఞాపన చేస్తే నేను వింటాను, మాట్లాడతాను, కానీ నేను వచ్చి నీ దగ్గరికి వచ్చి తోడుగా ఉండను. ఆ మాట నీకు వినపడినప్పుడు నువ్వు ఆ శ్రమలో ఖచ్చితంగా ఒక విషయాన్ని ఆ ప్రార్థించినప్పుడు, ఆ బాధపడుతున్నప్పుడు ఏం చెయ్యాలో తెలుసుకుని అది చేయడానికి నేను నీ దగ్గరికి వస్తాను. చిన్నపిల్లవాడికి వాళ్ళ అమ్మగారు దెబ్బలు కొట్టారు, వాడు ఏడుస్తున్నాడు. ఎవరి కోసం ఏడుస్తాడు చెప్పండి? వాడు ఏడుపులో న్యాయం ఉంది, కానీ ఎవరి కోసం ఏడుస్తున్నాడు? టీచర్ పిల్లవాడిని దెబ్బలు కొట్టింది, వాడు హోంవర్క్ చేయలేదని, వాడికి బాధ వచ్చింది, వాడు చేతులు దులుపుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? ఏడుపులో న్యాయం ఉంది. దెబ్బతిన్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరైనా నన్ను వచ్చి రక్షించండి, నన్ను వచ్చి విడిపించండి అని ఏమైనా అడుగుతున్నాడా? మొర్ర వింటాను అంటున్నాడు. అదే చెప్తున్నది. నువ్వు ఏడిస్తే నేను వింటాను, నువ్వు బాధపడితే మూలిగితే వింటాను, నువ్వు దుఃఖపడితే నేను చూస్తాను, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. నేనేం విడిచిపెట్టేవాడిని కాదు. విశ్వమంతా ఆయన చేతిలో ఉంది, భూమి ఆయన పాతిపెట్టాం, మనం దాని మీద కూర్చుని ఉన్నాం, మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నేను విడువని ఎడబాయనని ధైర్యంగా ఉండమని వాగ్దానం చేశాడు. సో ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, మనిషి కాదు, మర్చిపోవటకు నరుడు కాదు. అలాంటి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ మొర్రంతా ఆయన వింటానన్నాడు, ఉత్తరం ఇస్తాడు, నీకు తెలుస్తుంది. ఇంతకీ శ్రమలో నేను నీకేమవుతానన్నాడు? తోడుగా ఉంటాను అని చెప్పాడు. శ్రమలో తోడుగా ఉంటాను అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏం కోరుకుని ఉంటాడు? ఒక్క క్షణం ఆయన్ని విడిచిపెట్టిన వెంటనే లామా సబక్తాని అని కేకలేశాడు. అయ్యా, నువ్వు నాకేం చెప్పావు? నన్ను వదలనన్నావు కదా, నన్ను నీ కుమారుడు అన్నావు కదా, నన్ను భూమి మీద పంపించినప్పుడు నువ్వు నాకేం చెప్పావు? శ్రమ వస్తుంది, చిత్తకొడతారు, వీపంతా రేగిపోద్ది, ఒళ్ళంతా చీరేస్తారు, సిలువేస్తారు, అన్నీ చూపించావు, అన్నీ బాగానే ఉంది. కానీ అంత టైము నువ్వు నాతో ఉంటావు, నాకు ఇష్టమని నువ్వు చెప్పావు కాబట్టి కదా నేను వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడ నాకు వచ్చేటప్పుడు నువ్వు చెయ్యి వదిలేస్తే నాకు దెబ్బలు తింటున్నందుకు ఏడవట్లేదు ఆయన చెయ్యి ఇడిచినందుకు ఏడుస్తున్నాడు. అది చూడండి విచిత్రం. మన జీవితంలో దేనికి ఏడుస్తాం? దేవుడు ఉన్నాడో లేదన్న డౌట్కి ఏడుస్తామా? అసలు దేవుడు లేడని ఏడుస్తామా? లేకపోతే ఏటి దెబ్బలు, ఏటి బాధ, ఏటి శ్రమలను ఏడుస్తామా? మన ఏడుపుకి అన్యాయం. ఎంతసేపు మనకి దేవుని సన్నిధిని శ్రమలో వెతుక్కోవటం అనే ఆలోచన యేసుదైతే, మన ఆలోచన శ్రమ విడుదల పొందటానికి దగ్గర దారి ఎక్కడ ఉందన్నది వెతుకులాట. ఇంకొంచెం ముందుకెళ్తాయి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునిని ఏం కోరుకుని ఉంటాడు యేసు? చెప్పండి. శ్రమలో నేను నీకు తోడే ఉంటానన్నది దేవుని మాట. ఏం కోరుకుని ఉంటాడు? దేవుని సన్నిధి కావాలి కదా ఆయనకి. ఏం కోరుకుని ఉంటాడు? కాంట్రవర్సీ అవుతూ ఉంటే దేవుడు వస్తూ ఉంటాడనే. నీ చిత్తం చేయటం ద్వారా నేను ఎక్కడ వ్యతిరేకం అయిపోయినా
నువ్వైతే నీ చిత్తాన్ని చేసేదాని వల్ల నేను వ్యతిరేకమయ్యేటప్పుడు నాకు దుఃఖం కలుగుద్ది, నాకు బాధ కలుగుద్ది, నాకు వేదన కలుగుద్ది, నాకు అవమానం కలుగుద్ది, నన్ను శపిస్తారు, నన్ను కష్టపెడతారు, నన్ను బాధపెడతారు, నన్ను నలగొడతారు. కానీ నాకు ఆనందం ఏంటంటే ఇవన్నీ అవడం కాదు, ఇవన్నీ అవుతుంటే నువ్వు నాతో ఉండడం. ఏది కావాలి? హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 2వ వచనంలో దాని సమాధానం చెప్తాడు. హెబ్రీ పత్రిక 12:2. మనము కూడా ప్రతి భారమును, మనం కూడా అంటే ఎవరితో పాటు? ఇక్కడ ఎవరో ఒక ఆయన నడిచాడు, ఆయన తర్వాత మనం కూడా ప్రతి భారమును, ప్రతి భారము, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఓపికతో ఏం చేద్దాం? పరిగెడితే ఏమవుద్ది? ఆయన మన ఎదుట ఉంచబడిన, ఆయన తన ఎదుట ఉంచబడిన, జాగ్రత్తగా వినండి, ఆయన తన ఎదుట ఉంచబడిన, ఆయన అంటే యేసు, ఆయన చూస్తూ పరిగెడదాం. ఆయన తన ఎదుట అంటే ఆయన దగ్గర ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన దగ్గర ఏముంది? ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, ఏంటి అవమానమును నిర్లక్ష్య పెట్టి అంటే నువ్వు దేవుని చిత్తం చేయటానికి నువ్వు ఖచ్చితత్వంగా, నీతిగా, యథార్థంగా, సత్యంగా, ప్రేమగా, నమ్మకంగా, మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, ఎవడేమనుకున్నా అనవసరం నేను ఇలాగే చేస్తానని వెళ్తే నీకు వచ్చేది ఏంటి? బహుమానమా అవమానమా? ఖచ్చితంగా అవమానం వస్తుంది. ఆ అవమానాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఖచ్చితంగా నీ ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెడదాము. ఆయన ఆసీనుడైన అవమానం ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై నిర్లక్ష్యం పెట్టి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఆయన వైపు చూడాలంటే అవమానాన్ని ఏం చేయాలి? మీకు తెలుసా? మీరు అవమానాన్ని గుర్తు పెట్టుకుంటారా, నిర్లక్ష్య పెడతారా? మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడైనా మీకు అవమానం చేస్తే నన్ను అన్ని మాటలు అందండి ఆవిడ, అసలు ఎలా చేశాడు తెలుసా, అన్ని ఎప్పటికైనా క్షమించను. నాకు అనుకు దొరికితే టైమే కనుక నాకు వస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, మనందరికీ గుర్తున్నది అవమానమా? అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పట్టించుకోకండి అని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం యేసుక్రీస్తు యొక్క లక్ష్యం, యేసుక్రీస్తు యొక్క జీవిత ధ్యేయం. తద్వారా దేవుని యొక్క ఇష్టంలో, చిత్తంలో ముందుకు వెళ్ళటం ఆయనకు ప్రేమ, ఆయనకు ఆనందం. మీరు ఎలా వెళ్తారు? అవమానాన్ని గుర్తుపెట్టుకుంటారా? నేను ఏంట్రా మీ ఇద్దరు మాట్లాడుకోరా అని అంటే గొడవ అయిందన్నానండి. ఎప్పుడైందంటే 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల నుంచి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదంటే, అంటే ఈ మధ్య మన చర్చకు వచ్చాక సమాధానం నువ్వు 2 ఏళ్ళు సాగదీసావు కదా, మళ్ళీ నన్ను కలిపేవి ఎందుకురా మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని అంటే ఆ తర్వాత నాకు కూడా కొంచెం జస్టిఫికేషన్స్ ఇవ్వాలి అనిపించి జస్ట్ నవ్వుతున్నాను, కానీ అంత సీరియస్గా అయితే లేదన్నాడు. సరే వీడు చెప్పాడు కదా, ఆడి దగ్గరికి వెళ్ళాను. ఏనన్నా మీ ఇద్దరు మాట్లాడుకోరని అంటే, నేను నవ్వుతున్నాను కానీ ఆడు నవ్వుతున్నాడు కానీ నా దగ్గర రావట్లేదని అన్నాడు. నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటే వెళ్ళట్లేదు. నేను మామూలుగా వాడు భుజం మీద చేసేలా నడుస్తున్నాడు. సరే ఎట్రా ఇవాళ ఫ్రెండ్షిప్ డే అంట, ఎట్రా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంట కదరా, ఇంతకు మునుపు 6 ఏళ్ళ నుంచి ఏమైందిరా, ఎట్రా మీ ఫ్రెండ్షిప్ ఏమైంది అన్నాడు. ఆడు చాలా పరిగెత్తుకుంటూ వచ్చాడు, చాలా పాజిటివ్గా వచ్చాడు. ఆడన్నాడు, అన్న నన్ను వదిలేండి అన్న, వెళ్ళిపోతాను అన్నాడు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పడానికి ఏమైందిరా అని అంటే, చాలా అవమానం చేశాడు అన్నవాడు నన్ను, నేను మర్చిపోలేకపోతున్నాను. చర్చికి వస్తున్నాను కానీ వాడు చూడంగానే ఇంకా నాకు లోపలంతా అదే గుర్తొస్తుంది. ఇక్కడ ఎవరికి రావట్లేదా? ఆయా ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడల్లా నీకేం గుర్తొస్తుంది? మీ అత్తగారింటి వాళ్ళు గుర్తురాట్లా? ఏమండి మీకు గుర్తురాట్లా మీ అత్తగారింటి వాళ్ళు? ఆయా సందర్భాల్లో వాగ్దానాలు ఫెయిల్ అయిన వాళ్ళు, మీ ఆఫీసర్లు, మీ బాసులు, మీ కింద పనిచేసేవాళ్ళు, మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు తగిలికున్న కొంతమంది, ఎన్ని అవమానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క లక్ష్యం అవమానపడుతున్న మీరు, భంగపడుతున్న మీరు దాన్ని సహించడానికి, సిలువను సహించటానికి, అవమానం అంతటిని నిర్లక్ష్య పెట్టగలిగే అనుభవం యేసుక్రీస్తు దేవుని ద్వారా కోరుకున్న, ఎదురు చూసిన, చేసిన అనుభవం. ఇప్పుడు యేసు నడిపింపు మనకు కావాలంటే ఏం కావాలి? నీకు ఇంకో దారి ఏం లేదు, ఏసే దారి. ఏం చేయాలి? అవమానం ఏం చేయాలి? ఎంత ఎక్కువగా నిర్లక్ష్య పెట్టడం వేరు, పట్టించుకోకుండా వదిలేయడం వేరు.
నేను వదిలేయడం వేరు, నిర్లక్ష్య పెట్టడం. కొన్ని పనులు మనం చాలా ఈజీగా తీసుకుంటాం, కొన్ని పనులు సీరియస్గా తీసుకుంటాం, కొన్నిటిని డోంట్ కేర్, అసలు పూర్తిగా నిర్లక్ష్య పెట్టేస్తాం, వదిలేస్తాం. అలాగ నిర్లక్ష్య పెట్టే అనుభవంలోకి యేసుక్రీస్తు వారు నడిచారు. అలాగ మనం నడవాలని, ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుని దగ్గర ఆనందం కోసం, దేవుని దగ్గర ఉండే ఆ సంతోషం కోసం, ఆ తండ్రి ఎదుట ఆయనకు ఉంచబడిన పరిస్థితి కోసం మనం కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి భారము సులువుగా చిక్కులు పాపము విడిచిపెట్టేసేయాలి. భారము విడిచిపెట్టాలి. బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఆ మనిషిని క్షమించడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు చేసిన పనులు, చేసిన పద్ధతులు అబ్బబ్బా ఎంత దారుణంగా ఉంటాయంటే, కొన్ని దారుణాలు మనం దాన్ని ఊహించలేం. ఇలా కూడా చేస్తారా? మీ సొంత మనుషులు ఇలా చేస్తారా? మీకు కావాల్సిన వాళ్ళు ఇలా చేస్తారా? మీ నిలవరులు ఇలా చేస్తారా అని మనం అడిగితే వాళ్ళు అంటారు, మరి ఏం చేద్దామండి అంటారు. కొంతమంది తేలిగ్గా పురుషులు క్షమించగలిగినంత ఈజీగా మా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు క్షమిస్తారా? పొరపాటున ఆయన ఏమన్నా క్షమించి దారి తీశాడు అనుకోండి, సిగ్గు లేదా నీకు? అన్నం తింటల్లా ఎంత జరిగింది ఆ రోజు. ఆ 2 రోజులు మనకు అసలు కళ్ళంట ఏమన్నా కురుకుందా? అసలు ముఖం నెత్తురుచుక్కుందా? బయటకు రాగలిగామా? తలుపులు వేసుకొని బతకలా మనం? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళిపోతున్నావు? ఏంటి అసలు ఏంటి సంగతి అని వెనక్కి లాగి అవమానాన్ని మళ్ళీ ఒకసారి తిరిగి తోడి గుర్తు చేసి, ఆ రోజు మళ్ళీ ఇంకొక అవమానం ఏంటి? నీ భార్య దగ్గర మళ్ళీ నువ్వు అవమానం. ఎందుకు ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టలేక దాన్ని తవ్వుకుంటున్నారు, దాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు ప్రతిసారి. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా శ్రమలో తోడుగా ఉంటారనే దేవుడు నిన్నేం చేయమంటాడంటే, ఆ రకమైనటువంటి నష్టము కానీ, బాధ కానీ, శోధన కానీ నీకు వచ్చినప్పుడు నువ్వు ఆనందించగలగడం, దేవుని యొక్క, క్రీస్తు యొక్క మార్గములో మనం వెళ్ళడం. ఏమంటే నష్టం కానీ, బాధ కానీ, శోధన కానీ నీకు వచ్చినప్పుడు నువ్వేమాత్రం దాని గురించి కుయ్యో మొర్రో అనకూడదు, ఆనందంగా ఎంచుకోవాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నష్టం కానీ, బాధ కానీ, శోధన కానీ వస్తే ఫుల్గా ఆనందించండి చెప్పండి. యేసుప్రభు ఆనందించేవాడని చెప్పండి. నువ్వు ఇంకో పద్ధతిలో ఆనందించకపోతే అవ్వదు. మొరపెట్టు, వింటాడు. కానీ ఏం చేయాలి? ఆయన ఉండాలంటే దాన్ని ఎదుర్కో, దాన్ని ఆనందించు. మళ్ళీ చెప్పండి. తప్పించే మార్గం లేదని చెప్పండి వాళ్ళకి. నువ్వు తప్పుకోవడానికి బోల్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే, నేను చెప్పాను కదా, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. నేను దేవుణ్ణి నమ్ముకున్నందువల్ల ఆడు దూరం అయ్యాడు. యేసుప్రభుని నమ్ముకున్నాను, గొడవలేం లేవు. ఏమనంటే మీ దేవుడు మా దేవుడు పడదరా అంటాడు. దేవుళ్ళు దెబ్బలాడుకుంటే మన ఇద్దరికి ఏమైందిరా అంట. ఆ దేవుడే నీకు నాకు ప్రాబ్లం రా అంటాడు. కాసేపు వదిలేద్దాం రా అన్న అంటే, అలాగన్నా అయితే గుడికి వెళ్దాం రా అంటాడు. నేను అది చెప్తాను, నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీతో పాటే తిరిగాను, ఇప్పుడు నేను వేరే దేవుడి దగ్గరికి వచ్చాను, నువ్వు నాతో పాటు తిరుగు. ఆ గొడవల్లో 25 ఏళ్ళు అయిపోయినాయి. పొద్దున్న నాకు ఫోన్కి వాడు మెసేజ్ పెట్టి డిలీట్ చేశాడు ఫస్ట్ టైం. ఏం జరిగి ఉండొచ్చు అని, మరి నేనే మీటింగ్లో ఉన్నాను, ప్రేర్ చూసుకుని వచ్చేటప్పటికి మధ్యాహ్నం కారు కింద చూస్తే డిలీట్ చేసిన వెంటనే నా హృదయంలో ఒక రకమైన ఏమొస్తుంది చెప్పండి. 25 ఏళ్ళ తర్వాత ఒక మెసేజ్ వచ్చి డిలీట్ అని ఫీల్ కనపడుతుంటే నేను వెతుకుతున్నాను. మెసేజ్ పోస్టెడ్ టైంకి డిలీటెడ్ టైంకి 8 నిమిషాల గ్యాప్ ఉంది. ఓకే, 8 మినిట్స్ వాడు వెయిట్ చేశాడు, కానీ నేను చూడటానికి అవ్వలేదు కాబట్టి వాడు డిలీట్ చేశాడు అని కొంచెం ఆలోచించి, నా స్నేహితుడు కాబట్టి, మేము చదువుకున్నాం కాబట్టి, కలిసి ఆడుకున్నాం, తిన్నాం, తిరిగాం కాబట్టి, సరే లెట్ మీ టెక్స్ట్ అని చెప్పి నేను దానిలో, మీరు నాకు పంపారుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని, ఆ మొక్కలు తీసుకెళ్ళి ఆ ఇంగిలి మొక్కలు దానిలో పెట్టి, ఒరే బాబా అందరూ నాకు పంపిందే నీకు పంపుతున్నాను, కానీ నీకు 25 ఏళ్ళ తర్వాత స్పెషల్గా పంపుతున్నాను అని పెట్టి, నువ్వు నాకేదో పంపావు, అది నేను చూసుకోక మునిపే నువ్వు చెరిపావు, మళ్ళీ ఒకసారి పంపు, నేను చూసి ఆనందిస్తాను అని చెప్పి దాన్ని పంపాను. పంపాక అడు టిక్కులు కలర్ మారిపోయలేదా, మీకు ఆసక్తే కదా, ఎతికేస్తే రంగులు మారిపోతే అర్థం ఏంటి? చూసాడు. అమ్మయ్యా వీడు చూశాడు, నేను డిలీట్ చేశాడు కాబట్టి నేను చూడలేదని వాడికి తెలుసు. సో ఇప్పుడు టైపింగ్ విజయనగరం వచ్చేంత వరకు టైపింగే, నాకు నిద్రలేదు ఇవాళ. టైపింగ్ అంటది, అదేమో టైప్ అవ్వదు, అదే రాదు, సిగ్నల్లోనే ఉంది, ఆఫ్ చేస్తాను ఆన్ చేస్తాను, మొబైల్ డేటా ఏమైనా ఉందా, ఏం రావట్లేదు. పాప వాడు ఎంత కష్టపడి ఉంటాడు. నాతో వాడికి పాత 25 ఏళ్ల బాధ గుర్తొస్తుంది. అందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాను. గమనించండి, మనలో కూడా చాలామంది ప్రతిసారి దేవుని దగ్గరకు రావటానికి మనకి ఇష్టం అనిపిస్తున్నా, కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మిమ్మల్ని రానివ్వవు.
ఆ బాధకు ఒక అడుగు నిన్ను ముందుకు వెయ్యనివ్వవు, నిన్ను ముందుకు వేయనివ్వవు. యేసు ప్రభువు ఆ బాధ పడడానికి, శోధన పడడానికి, నొప్పి పడడానికి, కష్టం పడటానికి ఆయన ముందుకు వచ్చేవాడంట. అది దేవుని చిత్తం. ఎవరి కోసం? యేసు యొక్క బాధ ఎవరి కోసం? మళ్ళీ చెప్పండి. ఆయన విషయం ఏంటంటే, ఆ పని చేస్తే ఎవరు హ్యాపీ? తండ్రి హ్యాపీ. ఒక మాట నువ్వు పడితే ఎవరు హ్యాపీ అవుతారు? క్రైస్తవుడుగా నువ్వు ఒక బాధ పడితే ఆయన సంతోషం. క్రైస్తవుడు అయినందుకు. కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ఎలాగ దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడతామో ఆలోచిద్దాం. Matthew 5:11 యేసుప్రభువు ముందుగా మనతో కొండ మీద ప్రసంగం చేసిన వెంటనే దానిలోనే ఈ మాట మనకు ముందే రెడీ చేసి పెట్టాడు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మీరు ధన్యులా? మీరు కంప్లైంట్ చేయాలా? మీరు సొనగాల? మీరు రికార్డింగ్ పెట్టాలా? మీరు రికార్డింగ్ ఈ మధ్య ఎక్కడ లేని జబ్బులు వచ్చేసినాయి. రికార్డింగ్ నిజంగా కంపెనీ వాళ్ళు కూడా నేను సంతోషంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు రికార్డ్ చేస్తున్నట్టు అవతల తెలుస్తుంది. రికార్డింగ్ స్టార్టెడ్ అంటారు. అప్పుడు మీకు అమ్మ నేను రికార్డ్ చేస్తున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? మాటలు కొంచెం అంతా జాగ్రత్త పడిపోయి ఎక్కడ మనకు విట్నెస్ వచ్చేస్తుందో అనేసి వచ్చేస్తుంది. ఈ కెమిస్ట్రీ అంతా చూస్తున్నోడికి భయపడలేదు, రికార్డింగ్ చేస్తున్నోడికి భయపడుతున్నారు. అది చూడండి. క్రైస్తవుడు అయినందుకు మీరు ఏం చేయాలంట? మనుషులు మీ మీద మిమ్మల్ని నిందించి మొదటిది ఏం చేయాలి? మన నిందలన్నీ ఆయన వేసుకున్నప్పుడు మనం ఏం బాధపడలే. కానీ ఆయన నిందించబడుతున్నప్పుడు దేవుడు అరే ఇది ఎంత చక్కగా తీసుకుంటున్నాడు, సో ఎంత భరిస్తున్నాడు, ఎంత చక్కగా. అసలు ఆ నింద తీసుకోవటం ఎంతమందికి యాక్సెప్టబుల్గా ఉంటుంది? నింద అంటే ఉన్నదా లేనిదా? చేసిందా నువ్వు చేయిందా? నీకు ప్రమేయం లేనిది నీ మీదకి వస్తే అది నింద. అది కూడా మంచి కాదు, చెడ్డ. మంచిదైతే పొగడతా, చెడ్డదైతే నింద. ఇంకా భయంకరమైనది అయితే అపనింద. సో ఊహించినప్పుడు నీ మీద వేసేది నింద, ఊహించక తెలియనప్పుడు నీ మీదకి వచ్చేది అపనింద. ఆలోచించండి. ఎప్పుడైనా మీ మీద నిందించేటప్పుడు మీరు ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? నిందించిన వ్యక్తిని మీరు ఎలా చూస్తారు? మీరు ఫేస్ చేసినప్పుడు, ఆ వ్యక్తి మీకు ఎదురుపడినప్పుడు, ఆ వ్యక్తితో మీరు సత్సంబంధాన్ని కలిగి ఉండేటట్లు మీ మనసు తెరబడి ఉంటుందా? నిందించబడ్డ నిందలు ఒక తగు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరు నుంచున్నారు. నన్ను ఏమన్నావో చెప్పు అంటది. నేనేమన్నాను నువ్వే చెప్పుకో, మళ్ళీ నా చేతి ఎందుకు చెప్పిస్తావు నా చేత అని అంటది ఆమె. ఈమంటది ఆమె ఎలా అందే అలా అంది చాలా చెప్పేసింది. చాలా చెప్పేసి అన్నావా అని అంటే అన్నాను అందంతే. ఎందుకు అన్నదో అడగండి అని అంటుంది ఈవిడ. అమ్మ ఎందుకు అన్నావు అంటే అనాలనిపించింది అన్నాను అంది. అదిగో సమాధానం వాడు చెప్తుంది కదా, ఇంకేం కావాలా అంటే నన్ను అన్నదాని గురించి మీరు దెబ్బలాడండి అంది. ఇప్పుడు నేను దెబ్బలాడడం వల్ల అనాల్సింది అనేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో సారీ అనేస్తే ఇప్పుడు ఏముంది? నువ్వు సారీ చెప్పింది చెప్పడం కాదు. అది అన్న తర్వాత నువ్వు గనక నేను అయినా అలాంటి దాన్ని కానో అవునో నీకు తెలుసు, అయినప్పటికీ నువ్వు నన్నావు, సరే చాలా సంతోషం, థ్యాంక్ యూ, మరి నేను సంతోషిస్తున్నాను నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకున్నందుకు అని అంటే అది కుమిలి చేస్తుంది. అది వదిలేసి నువ్వు తిట్టు, నువ్వు కొట్టు, నువ్వు దాన్ని పంచాయతీ పెట్టు, నువ్వు దానికి ఎందుకు అడగలేదు. మనం ఏం చేస్తున్నాం? ఆ నిందను అనేసిన తర్వాత ఒక పదం వెతుకుతున్నాం, క్షమాపణ అనే పదం వెతుకుతున్నాం, సారీ అనే పదం చెప్పించాలని కోరుకుంటున్నాం. నిజానికి సారీ అని చెప్పడానికి ఏడ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? నిజానికి ఆ పదం కనిపెట్టినోడు ఎవడో కానీ చాలా మంచి ఉద్దేశంతో కనిపెట్టాడు. అది బహు ఎక్కువగా మీకు రెండు పదాలు తెలియాలి. ఒకటి, బాగా చేతులతో దెబ్బలు కొట్టి మొట్టికాయలు తినేటువంటి ఒక బటను ఎంటర్ బటన్ కంప్యూటర్లో. మీరు ఏమైనా చేసినా లాస్ట్కి దేని కొడతారు? అది మామూలుగా కొడతారా? మీ ఆవేశం కోపం టపీమని కొడతారు. అది ఒకటి దెబ్బలు తిండి. ఎక్కువ దరిద్రంగా దాని భారం ఏమీ లేకుండా వాడబడే పదం సారీ. కొట్టేయండి, తన్నేయండి, తిట్టేయండి, సారీ అనేది అతను కూలైపోతాడు. అదేటో ఇంతకీ నిజమైన సారీయా దొంగ సారీయా? ఎస్, ఆల్ దొంగ సారీస్. రియల్ సారీ అసలు ఎవరికీ ఉండదు. ఆ ఒప్పుకోలుతో కూడిన పశ్చాత్తాపం గురించి ఆ పదం తాలూకా భారం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నీ లేఖితనం,
లేక నీకున్న అతి చిన్న మెదడు బయటకు వస్తుంది. సారీ చెప్పేస్తే నువ్వు క్షమించడం అంటే అనాల్సింది అనేది తృప్తి పొందుతుంది అవతల. దాని శాడిజం ఎవరైనా సరే ఒకసారి నీ అంతరంగంలో ఆ క్షమాపణ అడగక మునుపు ఆ వ్యక్తి దగ్గర ఈ వచనం గుర్తు చేసుకొని నాకు బైబిల్లో రాసిందిలే అన్యాయముగా మీకేం చేస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకుతారు. మీరేం చేయాలి? యేసు ప్రభు నిన్ను మాట్లాడినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యాడు, కోపగించుకున్నాడు, అరిచాడు, కేకలేశాడు, వాళ్ళ అమ్మకి చెప్పాడు, వాళ్ళ నాన్నకి చెప్తానన్నాడు, ప్రార్థన చేస్తానన్నాడు, బయటికి తీసుకెళ్ళి కొండపేట సందుల దగ్గరికి వెళ్ళి తోసేస్తానన్నాడు. ఏమైనా బెదిరించాడని ఎక్కడైనా పదం ఉంటుందా? అంటే మీరు చెప్పుకోవడానికి యేసు ప్రభుతో ఒక క్వాలిటీలో నిందించబడటం అనేది గొప్పగా చెప్పుకుని మీరు చేయాల్సి వచ్చినప్పుడు ఆ క్వాలిటీని అసలు సంబంధమే లేకుండా ఉండేటట్లు మీరు వదిలేయటం న్యాయమేనా? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారా మీరు? యేసుక్రీస్తుని ఒప్పుకున్నవారా మీరు? యేసుక్రీస్తుని తెలుసుకున్నవారంటామా? అది ఆ నిందించబడటం, అవమానించబడటం, మరి మిక్కిలి అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్లప్పటికీ హింసించబడటం అనేటప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ధన్యులను అనేటువంటి ఫీలింగ్. యేసుక్రీస్తుని దేవుడు ఈ పద్ధతిలో నడిపించేటప్పుడు నేను ఇలా నడుస్తాను, మీరు ఇలా నడవండి, అది మనకు చెప్పినటువంటి ఉపదేశం. పైన చూడండి కావాలంటే 3వ వచనం చూడండి. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలా మంది ఏంటంటే 10వ వచనం వరకు చదివి 11వ వచనంలో ధన్యత వదిలేస్తారు. 11 వచనాలు కలిపి చదవాలి. ఈ ధన్యతలు 10 కాదు 11. ఈ 11 కూడా కలిపితేనే కంప్లీట్ ధన్యత వస్తుంది. ఆత్మవిషయమే దీనులైన వారు, దుఃఖపడేవారు, సాత్వికులు, ఆకలి దప్పులు గలవారు, కనికరం కలిగిన హృదయ శుద్ధి, సమాధాన పడవారు, హింసించబడేవారు, నా నిమిత్తము అబద్ధ మాటలుగా జరిగినప్పుడు మీరు ధన్యులు. ఈ ధన్యత కలిసి చదివినప్పుడు మనం ఆలోచించాలి. ఏం చేయాలంటారా? 12వ వచనంలో చెప్తాడు, సంతోషించి ఆనందించుడి. బర్త్డే రోజు మీరు మొట్టమొదట మీరు పుట్టినందుకు మీరు ఏమవుతారో తెలుసా? సంతోషిస్తారు. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆనందిస్తారు. సంతోషించుడి, ఆనందించుడి. 2 పనులు ఒకే రోజు ఆనందించేది మీ పెళ్లి రోజు. అదే ఫస్ట్ యానివర్సరీ ఏంటి? పెళ్లి ఫోటోలు, పెళ్లి సీడీలు అన్నీ తీసి కొనుక్కొచ్చుకుని నీకు ఏది ఇష్టమో ఆయన తీస్తే, ఆయనకి ఏది ఇష్టమో నువ్వు చేసి పెడితే ఆ ఫస్ట్ యానివర్సరీ రోజు ఎంత సంతోషించి ఆనంద్. మీ పుట్టింటికి నువ్వు వెళ్ళి వాళ్ళ పుట్టింటికి నువ్వు తెచ్చి ఆనంద్. ధన్యత అనేది ఆ సంతోషంతో కూడా ఆనందంగా ఉండేటువంటి ఆ ఫీల్లో అవమానము, దుఃఖము, నింద, హింస యేసుప్రభుని దేవుడు ఎత్తుకున్న మార్గం అది. ఆ మార్గంలో మీరు కూడా వచ్చేస్తే ఏమవుద్ది? చాలా సింపుల్. దేవుడు ఏమవుతాడు? మీ అందు చాలా ఆనందిస్తాడు. యేసుప్రభు మార్గం మీరు ఫాలో అవుతున్నప్పుడు ప్రభు ఏమనిస్తాడు? నువ్వేం కావాలో నీకు అది ఇచ్చేస్తాడు. ఆయన బట్టి మీకు కలిగిన ధైర్యం, ఆయన చిత్తాన్ని మీరు అడిగితే అది జరిగిపోతుంది. అలా గనక మీరు అవుతునేటప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలాంటి అవమానములో, అలాంటి దుఃఖములో, అలాంటి కష్టములో, అలాంటి నిందలో, అలాంటి హింసలో మీరు నిజంగా అవతల వ్యక్తిని పన్నెత్తి మాట్లాడకుండా ఆ టైంలో మీకేమో కావాలో అడగండి, అది వస్తుంది. ఆ టైంలో ఆ పీక్ ఫ్రస్ట్రేషన్స్లో మీ శరీరం స్పందించనివ్వకండి. మీకు తెలిసిన మీ ఫోన్లో సిఐ నెంబరు, పోలీస్ స్టేషన్ నెంబరు, లేకపోతే మీ ఎమ్మెల్యే నెంబరు, మీ వార్డు కౌన్సిలర్ నెంబరు, లేకపోతే గోండాల నెంబర్లు, ఎవడన్నా చెత్తగొట్టేసే బాక్సర్ నెంబర్లు ఏం ఎత్తకండి. ఏం ఎత్తకాలి? దేవుని వెతకండి. నిందించేటప్పుడు కూడా ఇలా అంది, దీన్ని ఏం చేయాలి అని నీ మైండ్ చెప్పే వాటికి, నీ తెలివితేటలకి, నీ మేధాశక్తికి, నీ జ్ఞాపక శక్తికి ఏమాత్రం పర్మిషన్ ఇవ్వకండి. ధన్యుడను అన్నది ఎత్తుక్కోండి. నేను ధన్యుడును. ఏం చేయాలి? ధన్యుడు ఏం చేస్తాడు? సంతోషించి ఎప్పుడు సంతోషించి ఆనందించారు? మీకు 2 పదాలు చెప్పారు. దూరదేశం నుంచి ఒక స్నేహితుడు వచ్చాడు, వస్తున్నాడనే వార్త మీకు సంతోషం, ఆడు వచ్చేసేటప్పుడు ఆడు పట్టుకుని మీరు కలిగే ఫీలింగు ఆనందం. గర్భం వచ్చింది, మొదటి 3-4 సంవత్సరాల తర్వాత ఆ భార్య నాకు మెన్సెస్ తప్పిపోయింది అన్న వెంటనే ప్రెగ్ చెక్ చేసుకున్న వెంటనే పాజిటివ్ అన్న వెంటనే కొంచెం లోపల నుంచి వచ్చే ఆనందం ఏంటి? ఆ తండ్రికి దేవుడు కనికరించాడు, నా భార్య గర్భవతి అయింది, అమ్మయ్య అనుకుంటూ వెంటనే రేపు ఉదయాన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ గారు చెక్ చేసి బ్యూన్ కల్చర్ చేసి కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు, అమ్మ నీకు తల్లి కాబోతున్నావు అనేటువంటి వచ్చేసి సంతోషం. 9 నెలల తర్వాత వచ్చేది బిడ్డ పుట్టాకొచ్చేది ఆనందం, మహానందం. పుత్రోత్సాహము తండ్రికి. సంతోషానికి ఆనందానికి ఎన్ని రోజులు రోషిని?
కొన్ని రోజులు ఆనందంగా చూడబోతున్నాం, ఒక ఆనందపు శుభోర్తమానం వినబోతున్నాం. సంతోష కారణంతో కూడిన ఆనందం అవమానంలో దొరుకుతుందంట. ఎంతమందికి కావాలి? నిందలో దొరుకుతుందంట, హింసలో దొరుకుతుందంట, చెడ్డ మాట్లాడినప్పుడు దొరుకుతుందంట, నీ మీదకు పడినప్పుడు దొరుకుతుందంట. ఆ టైంలో మీరు అసలు ఏమీ డౌట్ పడకండి, రియాక్ట్ అవ్వకండి, ఓవర్ రెస్పాన్సెస్ కూడా ఇవ్వకండి, జవాబులు చెప్పకండి, మెసేజ్లు పెట్టకండి, డీపీలు మార్చేసి ఆ ఏడుపు మోకలు అట్టండి. స్టేటస్, సారీ డీపీ కాదు, స్టేటస్ టక్ టక్ అప్డేట్ చేసేసి ఏదో అయిపోయినట్టే, దేశం పాకిస్తాన్ మనం గెలిచేసినట్టే, సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా దాన్ని మార్చేస్తాడు. వాట్సాప్ వాడు నిజంగా ఇండియా వాడి గురించి బాధపడినంత ఆడికి వాడేంత డేటా ఇంకెవరు వాడరేమో. ప్రతి పల్లెటూరు కూడా పెడుతున్నాడు ఏదో కొత్త కొత్త విషయాలు. ఆడికి ఇంట్లో ఏం జరిగిందో ముందు వీధిలో పడిపోకపోతే ఆడికి ఆత్మలో నెమ్మదలేదు. ఆ టైంలో నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవునిని వెతకడం. నిజంగా చెప్తున్నాను నేను, ఇట్ వాజ్ మై లైఫ్. ఈ వాక్యం నా జీవితం. ఆ టైంలో నేను వెతికినప్పుడు ప్రతిసారి దేవుడు కనబడ్డాడు, దేవుడి మాట విన్నాను, దేవుని ప్రసన్నత చూశాను, నేను అడిగింది దేవుడు నాకు ఇచ్చాడు, నేను విడుదల పొందాను, దీవెన పొందాను, రెండు జరిగాయి. నీకు కావాల్సింది దాన్ని చెయ్యకుండా దేవుని దగ్గర నుంచి నువ్వేదేదో చేసే దొంగ ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, మీ పాస్టర్ గారి ప్రార్థనలు, మీ ఉపవాస ప్రార్థనలు, ఇవన్నీ బోగస్ అండి. పక్కొచ్చేయండి, చేయాల్సిన పనులు చేయడం మొదలెట్టండి. ప్రార్థనలు తర్వాత పెడతారు, కానీ ఏం చేయకపోయినా కూడా దేవుడు వింటాడు నీతోని. చెయ్యొద్దని కాదు, వాటి మీద ఉండి మీరు చేయాల్సినవి మానేస్తున్నారు. విపరీతమైన ప్రార్థన చేస్తుంది, ఇంట్లో మొగుడిని విపరీతం కాల్చు తినేస్తుంది. ఏమంటాడు దేవుడు? తలకు లోపడిందానా నీ ప్రార్థన నాకు ఎందుకే అండ? తల ఎవరు? మీ ఆయన. అది లోపడిన దానివి నీకెందుకే నీ గోల నీ ప్రార్థన అని అండ ఉట్టిదే చచ్చుకొచ్చి రోజు పాటలు పాడేస్తూ ఉంటుంది వచ్చి. అన్న ఎందుకమ్మా గోల పరిగెత్తుకొచ్చేస్తావు ముందు ఊరికి? మీ ఆయన కాఫీ నీళ్ళు పొయ్యి అడు చూడు, ఆ బయట నుంచి ఉన్నాడు పిచ్చోళ్ళగా అన్నాడు. ఆడే తాగుతాడు. దేవుడు ఫస్ట్. దేవుడు ఫస్ట్ ఏంటి? నీ భర్త కుక్కర్ పెట్టకుండా నువ్వు పాస్టర్ కథలు సంచి చేసుకుని స్వాతకి వెళ్ళిపోతా. మీ అత్తమా గదినీళ్ళు పోయి ముందు నీ కొంపను సరిది, అక్కడ భక్తి చూపించు, అక్కడ క్రీస్తుని చూపించు, అక్కడ మాదిరిని చూపించు, తర్వాత సేవకు ఊరి మీద 4 men బైబిల్ అవుట్ వేసుకోవడం, బ్యాగ్ అవుట్ వేసుకొని పారిపోవడం. ఎవరైనా భోజనాలు వండక్కర్లేదు. అవును నువ్వు దండుకు తినేస్తావు, మరి ఇంట్లో అడుగు తింటాడా? ఎక్కడ భోజనాలు అంటే అక్కడ రాత్రి లేదు పగలలేదు, తిండిపోతులు. దేవుని మాట ఏం చెప్తుంది? నువ్వు చెయ్యాల్సింది చేయకుండా భక్తికి విపరీతమైన ఫ్రేములు కట్టేస్తే దేవుడు ఏం సంతోషపడ్డావు? పడు, ఆరళ్ళు పడు. రెండో విషయం చెప్తాను రండి. 27వ అధ్యాయము మత్తయి సువార్తలో 44వ వచనంకి వద్దాం. Matthew 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇదే వచనానికి ఆ వచనాన్ని కలుపుతున్నాను. ఏ వచనానికి? Matthew 5:11-12 తీసుకొచ్చి దీనిలో కలుపుతున్నాను. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎవరు నిందించారు ఇప్పుడు? ఇన్ని దొంగలు. దొంగల్ని మనం నిందించామంటే అర్థం ఉంది, కానీ దొంగోడు యేసుప్రభుని నిందించడం ఏంటండి? అసలు మనలో అనమాట. దొరికిపోయిన పోలీస్ స్టేషన్కి ఎవడైనా దొంగోడు ఉంటే అక్కడ దొంగలు కూర్చోబెట్టి చెత్త కొట్టేస్తారు కదా, డ్రై రేసి కూర్చోబెడతారు కదా కింద. అలా కూర్చున్నోడి దగ్గరికి వెళ్ళి నుంచోగానే ఆడు నిన్ను చూసి ఎరా నువ్వు వచ్చావన్నాడు అనుకో, నీకు ఎలాగుంటుంది? పోలీసు వాళ్ళకి లేనిపోయిన అనుమానం కదా. నువ్వు వాడి ఫ్రెండ్వా అని అడుగుతాడు నేను సడన్గా. అయ్యో బాబు ఆడేవాడు నాకు తెలియదంటే ఆడేవారా మన ఇద్దరు కలుసుకునేదానంటే. యేసుప్రభు పక్కన కూర్చోబెట్టి ఎవడు అడుగుతున్నాడు? దొంగలు అంటున్నారు యేసుప్రభుని. ఎంత బాధాకరమైన విషయం అండి. రారా పైకి చెప్తాను అనాలి కదా మనం. సిచ్యువేషన్ ఎలాంటిది? డిమాండింగ్, మంచి డిమాండ్ ఉంది అక్కడ. ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేయాలి? మన కింద స్థాయి, మన దయాదాక్షిణ్యాల మీద బతికే స్థాయి, తప్పు చేసి శిక్షార్హమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తుల స్థాయి ఒక పరిశుద్ధుని వైపు చూడగలిగిన స్థాయినా? కానీ ఆ వచనం చదువుతుంటే కారులో నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, ఏటి ప్రభు ఇది, ఈ వచనం నేను చాలాసార్లు చదవలేదే, దాటిపోయింది, ఏదో అనుకుని వెళ్ళిపోయాను. కానీ అక్రమార్కులలో ఒకటిగా ఎంచబడినని చదివాను, కానీ ఈ నెరవేర్పు దగ్గరికి వచ్చినట్టుకి ఈ పదం ఏంటి అసలు? మరొకసారి చదవండి 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎంత పదం అండి అసలు! మాట్లాడుతున్న మాటలు ఒకటి,
అపహసించెను. 41 వచనం. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించెను, తన తానే రక్షించుకొనలేడు. ఎంత మాట! ఇశ్రాయేలుకు రాజు కదా. ఇలాంటి పదాలు నీ మీదకు అవమానంగా చెడ్డ మాటలే కదా, నిందించబడే పద్ధతులు కదా. నిన్ను నీ ఇంట్లో వాళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతారు, బయట వాళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతారు? మీ ఇంట్లో వాళ్ళు నిందిస్తే ఎలా ఫీల్ అవుతారు, బయట వాళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతారు? మీరు ఒకసారి చెప్పండి, నిజంగా కొంచెం ఆలోచించి చెప్పండి. ఎందుకంటే మీ ఆన్సర్ నా ఆన్సర్ ఎప్పుడూ ఒకటావో, ఎందుకో ప్రతిసారి అలాగే అవుతాయి. అని మీ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు, నా ఆన్సర్ ఏంటో మీకు తెలుసు. చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు బాగా పడతారా, బయట వాళ్ళు అన్నప్పుడు ఎక్కువ పడతారా? ఇంట్లో అన్నప్పుడు పడతారా, బయట వాళ్ళు అన్నప్పుడు ఎక్కువ పడతారా? అని మీరు యాక్సెప్టెన్స్ ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఓకే పర్లేదు మనోళ్ళే అనుకుంటారా, లేకపోతే బయట వాళ్ళు అనుకుంటారు ఆడేవాడు బయట కొడక అని బయటకు వెళ్ళిపోతారా? ఏది ఎక్కువ చేస్తారు? అది మీ ఆన్సర్ నా ఆన్సర్ ఒకటి అవదానాను కదా. విషయం ఏంటి తెలుసా? ఇంట్లో వాళ్ళకి మీరు తెలుసు, మీకు ఇంట్లో వాళ్ళు తెలుసు. వాళ్ళకి మీకు సత్సంబంధాలు ఉంటాయి, అప్పుడప్పుడు విడిచికొడుతుంటాయి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాయి. A+B+C+D, sometimes A+C D+B, sometimes A+D B+C. ఎందుకు ఈ ఈక్వేషన్స్ మారిపోతాయో తెలియదు, కానీ అలా కలుస్తూ ఉంటాయి అంతే. అది అమావాస్య పౌర్ణం కదా, అలా మారుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా చెప్పింది? మీకు అర్థం అవ్వకుండా ఎందుకు ఉంటుంది నా భాష. కలుస్తూ ఉంటాయి, ఈడిపోతూ ఉంటాయి. అలాగే 2 రోజులు ఈ రెండిళ్ళు ఏ ఇల్లు బి ఇల్లు కలిసిపోతూ ఉంటాయి. ఆ ఇద్దరికి కింద నుంచి కోడిగుడ్డు పొట్టు పైకి వెళ్తుంది, పైనుంచి చేపల పులుసు కిందకు వస్తుంది. 2 రోజుల తర్వాత నీకు చెప్పక్కర్లే C+D. సో జరుగుతుంది. విచిత్రం చెప్పన, ఇంట్లో వాళ్ళు మనం ఎరుగుదము, తెలుసు, మనం ఏంటో తెలుసు, మన నేచర్ ఏంటో తెలుసు, మనం ఎప్పుడు అక్కడే ఉంటాం, ఏ పరిస్థితుల్లో ఉంటాయో తెలుసు. కానీ ఇంట్లో జరిగినంత గొడవ బయట వాళ్ళతో మన గొడవలు ఉండవు. బయట వాళ్ళ దగ్గర చాలా వాళ్ళు అన్నా కూడా, వాళ్ళ చేత మనం పడ్డా కూడా, లేక మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా, మీకు ఇంట్లో వాళ్ళతో రేగిపోతున్నంత ఉద్రేకపు పొగలు, సెగలు, కోపాలు, ఆయాసాలు, ఆవేశాలు బయట వాళ్ళ దగ్గర వేయరు. ఇప్పుడు మీ ఆన్సర్ నా ఆన్సర్ ఒకటి అవ్వలేదు, అవ్వదు. నువ్వు క్రైస్తవురాలుగా నీకెందుకు అవుద్ది? మన క్రైస్తవులం కదా, మనకు అసలు సెట్ అవ్వదు. ఎంతసేపు మనకు తెలిసిన యేసుప్రభువే కనపడతాడు, బైబిల్లో యేసుప్రభు వేరేలాగా ఉన్నాడు చూడండి సరిగ్గా. ఎందుకు ఇంట్లో వాళ్ళ దగ్గర మనం అంత వల్గర్గా, అంత అసహ్యంగా, అంత నాస్టీగా, అంత పిచ్చగా, చెత్తగా బిహేవ్ చేసి సంతోషాన్ని సమాధానాన్ని పొందాల్సింది గుమ్మంలో, గదిలో, చుట్టాలం, బంధువులం, మనది ఇది వదిలేస్తారు. ఎవడో కౌన్కేసుక దూరం ఆడన్నాడంటే ఒక రోజు గింజుకుంటారు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మామూలు అదేంటో తెలియదు. చిన్నపిల్లకాయలాగా కొట్టేసుకుంటారు, కింద పడిపోతారు, దొరిలేస్తారు, మళ్ళీ దులిపేసుకుని ఇద్దరు కలిసి ఒక ఇప్పుడు లేవులే కాకింగులు, అప్పట్లో అయితే రే తేరా అని చెప్పేసి షర్ట్ కింద ఆ జంతికో లేకపోతే ఆ చాక్లెట్టో పెట్టేసి కురికేసి ఆడికి సగం ఇచ్చి మళ్ళీ మనం తినేసాము. ఇంట్లో వాళ్ళతో మాత్రం ఎప్పటికీ అక్కకి తమ్ముడికి పడదు, అన్నకి తమ్ముడికి ఇచ్చేలేదు. ఏంట్రా మీరు ఇలా ఉన్నారంటే, యేసుప్రభు వచ్చాడు మా ఇంట్లోకి అందావిడ. ఏంటిది యేసుప్రభు వస్తే ఏమవుద్దంటే అంటే, అత్తకి కోడలకి తెలుకి అన్నకి విరోధం పెడతాడు కదా, మాకు అందుకే పట్టలేదు అంది. నీకు అలాగ అర్థమైందా వాక్యం? వాడుకోవటానికి యేసుప్రభు నీతోనే పెట్టుకోవటం కాదు, ఆ భరించాల్సి వచ్చినప్పుడు నీ కుటుంబపు మధ్యలో, అక్రమార్కుల మధ్యలో ఉండేటువంటి ఆ జనాలు యేసుప్రభు మీద అంత నింద వేస్తూ ఉంటే అది ఏ మాత్రం ఆలోచించకుండా ఎంత సమాధానంగా ఉండుంటాడండి. ఇప్పుడు నేను పడాలి, ఇది నేను తీసుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు. అది ఎక్కడ ఇంకేమైనా టైం ఉంది ఆయనకి? ఇంకేమైనా లైఫ్ స్పాన్ ఏమైనా మిగిలిందా? సెకండ్స్ మీద ఉంది, ఇంకా మినిట్స్ మీదక ఆయన ప్రాణాన్ని, తండ్రిని, ఆత్మని అప్పగిస్తున్నానని డైలాగ్ వచ్చే ముందు జరిగిన సంఘటన. అంత స్టేజ్లో ఆ మాట తన గురించి ఇవ్వబడినటువంటి దేవుని ఇష్టాన్ని గుర్తించి
నేను ఇలా అవమానపరచబడితే, ఇలా నలిగిపోతే, ఇలా కృంగిపోతే, అన్యాయంగా హింసించబడితే, చెడ్డ మాటలు మాట్లాడితే, నేను ఆ టైంలో ఆ మనిషిని తీర్పు తెచ్చకుండా అతను చూస్తున్నప్పటికీ కూడా అతను ప్రేమించగలిగి, సరే నాన్న నువ్వు అనాలి నేను పడాలి అని ఆనందంగా ఎదురు చూడగలగటం యేసుక్రీస్తు లక్షణం అయితే క్రైస్తవుల లక్షణం కూడా అదే ఉండి తీరాలి. నిజంగా నువ్వు ఈ పద్ధతిని కనుక వెంబడిస్తే నీ బతుకులో దెబ్బలాట ఉండదు, నీ హృదయంలో పోరాటం ఉండదు. అందుకే మీ హృదయంలో ఉండే పోరాటాల వల్ల మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు దొరకట్లేదు. అడిగేటప్పుడు కూడా ఏమడుగుతున్నారు? భోగేచ్చులు, భోగానికి సంతోషానికి అడుగుతున్నారు కానీ దేవుని ఇష్టం చిత్తం మీరు అడగలేకపోతున్నారు, అందుకు పొందలేదు. అది యాకోబు పత్రిక. కాబట్టి ఆలోచన. లూకా సువార్త 6:22 చూద్దాం ఒకసారి. లూక్ 6:22 సేమ్ సిచ్యువేషన్. మనం మ్యాచ్లో చూడకుండా నేను 6 దీనిలోకి తీసుకొచ్చినాను. లూక్ 6:22 లూకా సువార్త 6:22 మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి, బలి ఇదేంటి వెలివేయడం అంటే ఏంటి తెలుసా? ఇదిగో వినపడుతుందా? మా ఇంటికి నువ్వు రాకు, మీ ఇంటికి నేను రాను, నేను సత్తే గడప తక్కువ, నువ్వు సత్తే నేను రాను. నీకు తెలుసుద్దా దానికి తెలుసుద్దా? సత్తే. కానీ ముందే మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, మెమరాండం ఆఫ్ MOU అండర్స్టాండింగ్, నువ్వు రాకు నేను రాకు, ఇదిగో మీ అమ్మే సాక్ష్యం, ముందు అదే పోద్ది. వయసులో పెద్దది కదా, దాన్ని ఎందుకు తీసుకొచ్చావు, దాన్ని ఎందుకు కొట్టి పెట్టావు, ఏం చేయాలి ఏం చేయకూడదు మొత్తానికి ఏవో తీర్మానాలు. వెలివేసుకునే అనుభవాలు ఎందుకు వచ్చినాయి? వెలివేయబడాలి. వెలివేసే అనుభవము నీ దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు స్పందించే పద్ధతి దేవునికి ఇష్టమైన పద్ధతిలో ఉండాలి. అంతేగాని ఇలా చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఏమండి మీరు ఏమైనా అనండి, మా ఆడపడు దూరంగా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాం అంది. నువ్వు వెలివేసావా, వాళ్ళు నిన్ను వెలివేసిందా? ఏదో వెలివేయబడాలా. కానీ ప్రశాంతంగా ఉండడం అనే అనుభవానికి యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అది రోజు వచ్చి నిన్ను దెప్పుతూ ఉంటే, నిన్ను ఆరళ్ళెడతా ఉంటే, నిన్ను నలగొడతా ఉంటే, నిన్ను ఏడిపిస్తూ ఉంటే, నిన్ను క్రొంగదీస్తూ ఉంటే, నిన్ను కెలుకుతూ POKE అని దానిలో ఫేస్బుక్లో నేను అడిగాను, ఏంటి ఈ పోకింగ్ అంటే, ఇది నొక్కితే ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది అన్నాడు. ఎక్కువ మందిని ముట్టుకుంటుంది వెళ్ళదు. వద్దురా బాబు మనకు అలా ఉంచండి బాబా, గొడవలు పెట్టకున్నాను. ఎందుకు అలా పోక్ చేస్తూ ఉంటే, బాగా రెచ్చగొడుతూ అలా గిచ్చుతూ ఉంటే, యేసు ప్రభు నామంలో నేను ఇప్పుడు నీకోసం అనగలవా? ప్రసంగం అప్పుడు స్టార్ట్ అవుద్దా? ఏం ప్రసంగం స్టార్ట్ అవుద్ది చెప్పు? ఓపిక పట్టు ప్రసంగం చేస్తుంది. ఆ ఓపిక ఎలాంటి ప్రసంగం తెలుసా? దేవా దీన్ని నోరు చూడని, దేవా కలుగు చేసుకో, దేవా భరించగలిగింది ఎత్తానన్నావు కదా, లేకపోతే నువ్వు దూరుతానన్నావు కదా, కలుగు చేసుకో, ఏదో ఒకటి చెయ్యాలి. మరి లేకూడదు, నువ్వు నాతో ఉన్నావని అది కూడా అదే అనుకుంటుంది. ఆ నోరు కూడా అదే అనుకుంటుంది. నువ్వు గనక నాకు దేవుడు అయితే అది లేకూడదు అనుకుంటుంది. ఇప్పుడు ఇద్దరికి దేవుడు ఎలా తగు తీరుస్తాడు? ఇద్దరు ఆయన బిడ్డలే కదా. నీవు ఎలా స్పందిస్తున్నావో దేవుని కొరకు నిందనో అవమానాన్ని ఆయన చెప్తున్నాడు. ఆ మనుష్య కుమారుని నిమిత్తం మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు. మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, మీ పేరు చెడ్డది అని కొట్టేటువంటి ఏంటో తెలుసా? మీ ఫోన్లో నుంచి, ఫోన్ బుక్ నుంచి పేర్లు తీసిడు. బ్లాక్ కాదు, డిలీటే. ఈ బ్లాక్లు పాతకాలం, టప్మని డిలీట్ చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఎంతమంది డిలీట్ చేస్తారో వాళ్ళకి ఆ నెంబర్ ఫీడ్ అయిపోయి ఉంటుంది, అప్పుడే డిలీట్ చేస్తారు. ఆల్రెడీ ఫుల్ కడతా వచ్చేసిన వాళ్ళే డిలీట్ చేస్తారు. విచిత్రం ఏంటి తెలుసా? అలాంటి నేమ్స్ ఎక్కువసార్లు డిలీట్ చేయబడతాయి. అంటే ఏంటి అర్థం? మళ్ళీ ఫీడ్ చేస్తారు, మళ్ళీ డిలీట్ చేస్తారు, మళ్ళీ కోపం డిలీట్ చేస్తారు, మళ్ళీ చేస్తారు. అదే బ్లాక్ అన్బ్లాక్ ఏదో అది కూడా చేస్తారు. వెంటనే బ్లాక్ చేయడం, వెంటనే మై సిస్టర్స్ బ్రదర్స్ ఎనీబడి హియర్ లేకుండా ఎందుకుంటారు, ఇప్పుడు చెయ్యేస్తారు కానీ కదా. ఎందుకు ఈ ప్రాబ్లము? నీ బతుకులో ప్రభువు కొరకు ఒక ఫేస్ తీసుకోలేకపోతున్నామని, నీ పేరు చెడ్డదని వాళ్ళు అన్నప్పుడు మీరు ఎవరి కోసమో చేసేసే పని. ఇది మనుష్య కుమారుల గురించి చెప్పబడిన విషయం. బట్ మనం మనుష్య కుమారులుగా యేసుప్రభుని అంగీకరించి మనం దేవుని కుమారులుగా మారిన తరువాత మనలో ఈ ఫీలింగ్ వస్తే యేసుప్రభు ఆనందించాడు. ఆయన నీ ప్రార్థన వినడు, నీ పక్షంగా ఉండలేడు అనువాడు కాదు. చాలా ప్రమాద పంచులో ఉంటాం మనం. గమనించండి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాం. ఒక ఆయన అంటాడు, 79వ కీర్తన 12వ వచనంలో ప్రార్థన చేస్తాడు. చూడండి, మనలాంటి ప్రార్థన అది కూడా. మీరు ఇలాంటివి అండర్లైన్ చేసుకోరా? పేజీలు తిప్పుతున్నారు. 79:12
కీర్తన 79. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందన కలుగ చేయుము. ఇది కదా సరైన ప్రార్థన. నన్ను అన్నాడు, నువ్వేం చేయాలి? 7 7 times వేసేయాడు మీదకే. మళ్ళీ ప్రభువా, నిజంగా చెప్పండి, నా వైపు చూడండి, అసలు నేను ఇంకా ఓట్లు వేయకూడదు కాబట్టి వేయట్లేదు, కానీ వేయిస్తే చచ్చిపోవు నువ్వు ఇప్పటికి. ఈ టైంకే పొగలో పైనుంచి నిప్పు వచ్చి పడిపోతుంది నీ మీద. నీ మనసులో ఈ ప్రార్థన రాదా? ఏది జరుగుతున్నప్పుడు, గొడవ జరుగుతున్నప్పుడు నేను 2 దెబ్బలాడుకోవడం దగ్గర నుండి చూశానండి. మరి ఇద్దరూ తోడుకోవడాలు మంచి ఫైట్. అవతల వైపు 3 సైలెంట్గా ఉంది. అడిగే నువ్వేం కలుగు చేసుకోలేదని. ఆవిడంది, ఇద్దరు అయ్యాక వాళ్ళతో నాకు అంది. తగ్గట్లే మనిషి, ఎవడు గెలిస్తే దాంతో నాకు. వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత చూసుకుందాం, నాకు అయినా ఇవాళ వరకు అవ్వదలే, ఇది రేపు కూడా సాగుద్ది అని కంటిన్యూ అవుతుంది అని. సరే ప్రశాంతంగా ఉంది, ఆవిడ కూర్చుంది, పల్లీలు తింటుందండి. సరే, కానీ 7 గొడవ అవ్వాలని కోరుకుంటుందా, కోరుకోదా? మూడోది, మనం కూడా ఎలాంటి, మన లోపల కూడా ఎలాంటి కోరుకుంటా చెప్పండి, అవతరం నాశనం అవడానికి. మాట్లాడరా లేదా? మెచ్యూరిటీ పెరిగే కొద్దీ 7 తగ్గి 4 వస్తుందేమో, కానీ 0 అయితే రాదు ఎవడికి. దెబ్బ తగిలింది అన్న వార్త వచ్చిన రోజు సంతోషము ఆనందము 2 వస్తాయి. అయ్యో అని నోట్తో అంటది, లోపల గెంతులు వేస్తుంటాడు మనిషి. బయటికి అయ్యో ఈ మ్యూజిక్లు, లోపల ఆనందంగా దండలు వేసుకుని, శాల్వాలు కప్పుకొని, బిర్యానీ తెచ్చేసుకుని, ఐస్ క్రీమ్ తినేసి, కిళ్ళి నవలిసి, ఆ రాత్రి ఇంకెక్కడికో వెళ్ళి పడుకున్నట్టు ఉంటుంది చల్ల పెట్టి మీద. ఎందుకు అసహ్యమైన స్వభావం? నీకు యేసుక్రీస్తు స్వభావంలోకి రావడానికి కదా క్రైస్తవ్యంలోకి వచ్చావు. క్రీస్తు మనసును కదా ధరించుకోవటానికి. ఆయన బట్టి నీ కలిగే చిత్తానుసారమైన ధైర్యం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను చూసి నువ్వు అడగక మునుపు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు. అంత స్పష్టంగా దేవుడు ఇవ్వగలిగటానికి ఇలాంటి 7 నింద వాళ్ళకి కలుగు చేయని అడగటం మంచి అంటారా, చెడంటారా? చెప్పండి. కానీ చిన్న ప్రార్థన చేసిన, కోరిక కలిగి ఉన్న మీ హృదయం లోపల ఒక చిన్న నష్టం కలగాలని ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? జీవితం నాశనం అయిపోతుందని తెలిసినటువంటి ఒక సహోదరి, ఇక నాశనం అయిపోయింది, ఇంకా లేదు అనే విషయం తెలిసిన, పరిస్థితి దారుణంగా మారిపోయినా, ఆ దెబ్బలు తినేసి, అవమానం పడి, రక్తం చూసి నేను అడిగాను, ఒక పని చేయని అడిగాను. ఆమె ఏమందో తెలుసా? అలా ఎలా అనుకుంటామన్నా, అలా చేయకూడదు కదా అంది. నేనే చెప్పాను చెయ్యని, నేనున్నాను, నేను చూసుకుంటాను, ఇది చేయను. ఎలా చేయగలమన్నా? అది ఎలా చేయగలను? సారీ, నేను చేయలేనండి. అప్పుడు అర్థమైంది నాకు, మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ ఒక బిడ్డ ఉంది అని. మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ. లైఫ్ పోయింది, ఇంకేమీ లేదు. ఎవరైనా అడిగితే ఎస్, నో, నాట్ నో అని చెప్పడానికి కూడా సమాధానం లేని పరిస్థితి ఎదుర్కొంది. బట్ స్టిల్ షీఈస్ హ్యాపీ. దాన్ని ఇలా చేయనంటే ఎలా చేయగలను అంటుంది అంతే. ఎలా అవమానాన్ని తీసుకోగలిగింది, ఎట్లా యాక్సెప్ట్ చేయగలిగింది, ఎలా సంతోషంగా తీసుకోగలము? నీ జీవితం కోల్పోతున్నావు అని తెలిసేటప్పుడు ఖచ్చితంగా రివెంజ్ వస్తుంది కదా. పీస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? తరచి ఆ పదం మాట్లాడేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాను, ఏమైనా కళ్ళల్లో బెరుకు, భయము, కోపం, ఆవేశం, లేకపోతే ఏదైనా తెలియని దాస్తుందేమో అని. నిర్మలంగా ఉన్నాయి. నేను చేయలేనన్నా, నేను చేయకూడదన్నా. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం చెప్తుంది. 1 Corinthians 4:12. నిందింపబడి దీవించుచున్నాము. 4:12. 1 కొరింథీ పత్రిక. నిందించబడుటయు దీవించుచున్నాము. ఏం చేస్తున్నారంట? నిందించేటప్పుడు దీవించబడ్డోళ్ళు ఎవరు? దీవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ పక్కన అడగండి. అక్క, వదిన, నువ్వు వెళ్ళంటానివేనా అని. నిన్ను నిందిస్తే నువ్వు దీవించబడతావా? మనిషి కుమారుడిని నిమిత్తం చేస్తే వాళ్ళు చేశారు ఆ పని. ఒకవేళ నీకు పర్సనల్గా నువ్వు మనిషి కుమారుడివే అని నీకు చేస్తే మీరు దీవిస్తారా? పౌలు చెప్తున్నాడు ఆ విషయం. నిందించబడుటయు దీవించున్నాము. ఎలా చేస్తుంటారండి ఆ విషయం ఆలోచించండి. 2 కొరింథీ 12:10.
2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను నింద క్రీస్తు నిమిత్తం నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవాలను నేను సంతోషించుచున్నాను. ఏం చేశాడు? సంతోషించు. ఇలాంటి రెఫరెన్స్లు బైబిల్ ఎందుకు పెడతాడో అర్థం అవ్వదు. ఇది మనం చదివితే మనం ఎందుకు అన్వయించుకోమో కూడా మనం మర్చిపోతుంటాం. అవన్నీ అవుతుండేటప్పుడు మనం ఏమవుతుంటాం తెలుసా? నాకంటూ ఒక టైం రాదా, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి నేను దీనికి డబల్ పోర్షన్ ఇచ్చినా అన్నట్టు ఉంటుంది. ఎందుకు నిందించబడేటప్పుడు, హింసించబడేటప్పుడు, ఉపద్రవాలు వచ్చేటప్పుడు, అవమానాలు జరుగుతునేటప్పుడు నువ్వెందుకు దీవించబడేలాగా ఆ ఆనందించే సంతోషించే అనుభవాన్ని పోగొట్టుకుంటున్నావు? అలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల పౌలు నేను దేవుని పోలి నడుచుకున్నట్లు నేను యేసుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోవడం చెప్పగలిగాడండి. మీ ఇంట్లో జరిగే అవమానం కానీ, కష్టం కానీ, బాధ కానీ, శోధన కానీ వచ్చినప్పుడు నువ్వు ఆ పదం చేయగలిగితే, ఎంత లేసి దుఃఖం పొందిందని చెప్పగలిగితే దానికి తగినట్లుగా యేసు నీతో పనిచేస్తాడండి. అంతేకాని రివెంజ్ ప్లాన్ చేసి సైలెంట్గా అది అంటారు ఏంటది, చేతులకు అంటకూడదంట మట్టి అంటకుండా ప్లాన్ చేయాలంట. కోల్డ్ బ్లడెడ్ మర్డర్, తడిగొడ్డతో గొంతుకోసేయడం. ఆడికి నీళ్లు పోస్తున్నారని తడిగొడ్డు చుట్టేసి మెడలో ఉన్న దాన్నే కండవాన్ని తడిపి తీసుకొచ్చాడు. దాహం వేస్తుంది, పడిపోయినాడు మనిషి. మెడలో కండవ వేసాడంట. నువ్వు తాగుతావా అంటే తాగుతానంటే, అయితే నోరు తెరువు నీకు పించుతున్నాను చెప్పి దాన్ని పిండుతున్నాడు. అలాగా స్లోగా అది పిండుతుంటే చుక్క నోట్లో పడుతుంది. ఆ తడిగొడ్డు తాగుతూనే ఉన్నాడు. నెమ్మదిగా ఏమవుతుంది, తిప్పుతుంటే పేక బిగిసిపోయి ఊరైపోదా, ఆడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు రానంటే తడిగొడ్డుతో గొంతుకొచ్చారు. ఆడికి ప్రాణం పోయటానికి నీళ్లు, కానీ ఆ ప్రాణం తీయటానికి వెనకతల ఆ టవల్ ఉపయోగపడింది తడిగొడ్డ. అంటే ప్రాణం రక్షిస్తున్నావా, తీసేస్తున్నావా? అవతల మనిషితో మాట్లాడేటప్పుడు ఏం ఫీల్ అవుతుంటాం మనం? అవతల మనుషులతో నిందించబడేటప్పుడు అలాంటి హింసించబడే అనుభవంలోకి వెళ్ళటం ఎంతమందికి సాధ్యమవుతుంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం చూడండి. 10:33 10వ అధ్యాయం 33వ వచనం. విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. పడ్డారా? 10 మందిలో మీరు ఆరడలో పడ్డారా? 10వ అధ్యాయము 33వ వచనం. హెబ్రీస్ 10:33. మీరు ఇప్పుడైతే నిందలను బాధ అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. పడ్డారా? 10 మందిలో మీరు 10 మంది మిమ్మల్ని చూసి అన్నారా? కానీ ఎంత పడిందమ్మా, మొత్తానికి పడి ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ ఆవిడ్ని తీసుకుని, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, ప్రశాంతంగా ఉన్నారు అని చెప్పుకోవాలి. 10 మందితో ఆరళ్ళు పడ్డేంత స్థాయికి ఎదగాలి, ఆత్మీయత ఎదగాలి. ఒకడు అన్నాడంటే బాధ ఉంది, ఇద్దరని, ముగ్గురని, నలుగురని, 20 మంది అంటే ఏంటి పరిస్థితి? ఫేస్. అలాంటి టైంలో మీరు దేవుని వెతకడానికి మీరు తిరుగుబాటు చేయకుండా, దాక్కోకుండా, పారిపోకుండా, తీర్పులు తీర్చకుండా, కేసులు పెట్టకుండా, ఇంకేదో చేయకుండా మీరు దాన్ని గనక సహిస్తున్న సమయంలో దేవుని వెతికితే నిజముగా ఆయన చిత్తానుసారము మీరు ధైర్యంగా తెచ్చుకోగలిగిన యేసు మీ దగ్గర ఉంటాడు. ఎందుకుంటాడు? నేను మీకు ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి దుఃఖంలో మరణాపేక్ష వచ్చేటప్పుడు యేసు దగ్గరకు వచ్చి ఆదరించడానికి 2 మరణానుభవం కలిగినటువంటి వ్యక్తులు, ఎంత మట్టుకు చాలని చెప్పినటువంటి వ్యక్తులు వచ్చి బలపరిచారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో నీవు నేను ఉంటే మనల్ని కూడా దేవుడు అదే రీతిగా యేసుక్రీస్తుని పంపి నిన్ను నన్ను ధైర్యపరచడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, నడిపించడానికి తోడుగా వచ్చేస్తాడు. యేసు ప్రభువుని బలపరచడానికి వారు వచ్చారు, మోషే వచ్చారు, ఏలియా వచ్చారు అని చెప్పుకునే నీకు, నువ్వు బలహీనపడుతునేటప్పుడు నీ దగ్గరికి యేసు వస్తాడు అనే అనుభవం నిజంగా నీకు తెలియాలి. అది జరుగుద్ది. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన వాడు, తిరిగి లేచినవాడు, ఖచ్చితంగా సజీవుడు, నీతో కనపడతాడు, నీ దగ్గరకు వస్తాడు, నువ్వు తాకగలవు, నువ్వు మాట్లాడగలవు, వినగలవు, చూడగలవు, చేయగలవు, చెప్పగలడు. ఆ థిక్ క్లోజ్ అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు నిజంగా హైందవులు ఎవరైనా సాక్ష్యం చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము యేసుప్రభుని చూసామని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ అనుభవం చెప్తారు. నేను అదే చూశాను అని ఎందుకు చెప్పగలనంటే, ఆయన నా దగ్గరికి వచ్చేటప్పటికి నా అనుభవంలో నేను ఆయనను వెతకటానికి నా మనసు తెరిచాను. ఇంకో దారి లేదు, నా దారి లేదు. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను చూసి నాతో మాట్లాడాడు. నేను విన్నాను, ఆయన నా భుజం మీద నా చేయి వేశాడు, నేను చూశాను ఆయన్ని.
అంత ప్రత్యక్షంగా ఎందుకు వస్తాడు? అప్పటికి నాకు ఈ వాక్యాలు ఏం తెలియదే, ఈ రక్షణ అనుభవం నాకేం లేదే, ఈ మర్యాద స్థితే లేదు. కానీ నా హృదయ స్థితిలో నేను భవిష్యత్ అంతా కూడా ఆయన మీద ఆధారపడతానన్న విషయం ఆయనకు తెలుసేమో. ఒకవేళ నీకు ఆల్రెడీ ముందే యేసుప్రభు తెలుసుంటే మరి నీకు ఇంకా దగ్గర దారి కదండి, తొందరగా వచ్చేస్తాడు కదా నీ దగ్గరికి. అన్యుడైన నా దగ్గరికి లేటుగా వచ్చాడు, క్రైస్తవుడు అని నీ దగ్గరికి ఆల్రెడీ రక్షణ ఆయన నామంలో పొందున్నావు, ఆయన రక్తము శరీరం తాగుతున్నావు, ఆయన సహవాసం అనే బాడీలోకి వెళ్ళి ఒక పార్ట్గా చేరావు. మరి నీ దగ్గరికి రావడం దేవుడికి ఈజీ కదా, మరి ఎందుకు నువ్వు యేసుక్రీస్తుని నిర్లక్ష్య పెడుతున్నావు? చూడండి అక్కడ మొదటి పేతురు 3వ అధ్యాయము 13వ వచనంలో, 1 Peter 3:13, మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే, మీరు అసలు మంచిగా ఉంటే, అసలు అన్నిటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే, మీకు హాని చేయవాడెవడు? అంటే మీరు అన్ని విషయాల్లో మంచిగా ఉంటే వాళ్ళు అనరా? అంటారు, దాని వలన మీకు హాని కలగదు. వాళ్ళు అంటారు, వాళ్ళు తిడతారు, వాళ్ళు మాట్లాడతారు, రకరకాల పరిస్థితులు వస్తాయి. ఏ రోజు కూడా మీరు దాని విషయంలో ఏమాత్రం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. అలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయని ఆయన చెప్తున్నాడు. 16వ వచనం అమ్మా, 1 Peter 3:16, నిర్మలమైన మనస్సాక్షి గలవారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా, అంటే ఆయన రాజుగా, ఆయన పరిపాలన కిందకు మీరు ప్రతిష్ఠించుకుని, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడదురో, అంటే అప్పటి వరకు ఏం పొందుతున్నట్టు వాళ్ళు, దుర్మార్గురాలా, ఊరు దుర్మార్గుడా అని అనిపిస్తూ ఉంటారు. అలా అనిపిస్తూ ఉండగా దుర్మార్గులని దూషింపడుతున్నారు. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇప్పుడు ఎవరు సిగ్గుపడాలంటే మీరు ఎలాగ ఉండాలి? మీ సత్ప్రవర్తన ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే విచిత్రం ఏంటంటే, నిందలు వేసిన వాడు సిగ్గుపడాలి అని అంటే వాడికి రుజువులు, సాక్ష్యాలు, తగువులు, తీర్మానాలు, వెలివేయబట్టాలు, దూరంగా ఉండాలి. నేను గొడవపడకుండా ఉండాలంటే దూరంగా ఉండాలి అనే అనుభవం క్రైస్తవ్యంలో లేదు. కానీ సహజంగా ఇమ్మెచ్యూర్డ్ అంటే అపరిపక్వమైన, సగం ఎదిగిన, కొంచెం తెలిసిన ఈ క్రైస్తవ్యంలో ఈ గొడవలు మనకి ఎందుకులే అని చెప్పి మీరు దూరంగా ఉండండి అని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే సమాధానంగా ఉండాలి, దూరంగా ఉంటే ప్రేమలు వస్తాయి అమ్మా అని చెప్తాం మనం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ ప్రదేశంలో ఆ మనుషులు మీ దుర్మార్గతను, మీ చెడ్డతనాన్ని, మీ లక్షణాలని విమర్శిస్తూ, నవ్వుతూ, గేలి చేస్తూ, అపహాస్యం చేస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు సిగ్గుపడేలాగా నీవు దేవునిని పట్టుకుని బతకాలి, ఉండాలి. అలా ఉండడమే యేసుక్రీస్తు దేవునితో ఉండడం. యేసుక్రీస్తు దేవునితో ఉన్నాడు కాబట్టే ఆయనకు ప్రతి ప్రార్థనకు, ప్రతి సహాయం దేవుని దగ్గర నుంచి దొరికింది. నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ ఇంటి బయట కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ కాలేజీలో కానీ, నీ కొలీగ్స్తో కానీ, ఇంకెవరితోనైనా, నీ సంఘంలో కానీ, లేక మీ కాపరితో కానీ అలాంటి అవమానాలు కలుగుతుండేటప్పుడు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నువ్వు ఎక్కడికైనా వెతుకుతున్నట్లయితే అక్కడ ఒక సాక్ష్యాన్ని దేవుని కొరకు పాడు చేసే అవకాశం నువ్వు ఇచ్చుకున్నావు. నీకు ఒక మంచి అవకాశం దేవుడిస్తున్నాడు. అవమానం సంతోషంగా తీసుకో. ఇదేని విషయమై నిన్ను దుర్మార్గులని మాట్లాడతారో, ఏ విషయమై నిన్ను దూషిస్తారో, ఏ విషయమై నిందలు వేసి నీ రుజువులు చూపించాలనుకుంటున్నారో వాళ్ళు సిగ్గుపడడానికి దేవునికి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే అక్కడ నీలాగా నలిగిపోతున్న ఒక వ్యక్తి దేవునికి కావాలర్రా. నీలాగా ఏడుస్తున్న వ్యక్తి ఒక మనిషికి కావాలి. ఆ దుఃఖంతో ఉండేటువంటి వ్యక్తి మీకు కావాలి. నిజం చెప్పనా, అలా దుఃఖంలో వచ్చే సంతోషానికి ఇప్పుడు దూరంగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఉండడానికి ఏది మీకు బాగా ఈజీగా ఉంటుంది? అది పొందుకున్నాక వచ్చే దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానమా, వీళ్ళని తోసేసి దూరంగా పెట్టేసి ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి ప్రశాంతంగా ఉండడమా? ఏది మీకు హ్యాపీగా ఇస్తుంది? మాట్లాడండి ఒక్క నిమిషం, లాస్ట్ మినిట్. దూరంగా తోసేసినప్పుడు వచ్చే సమాధానమా, దగ్గరుండి పడి 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 అవతల ఏడ్చేలాగా మీరు ప్రేమగా ఉండడమా? అది క్రీస్తు లక్షణం. దూరంగా తోసేయడం యేసుక్రీస్తు యొక్క సిలువకు శత్రువులుగా మారిన వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వారు కాదు. క్రీస్తులో జీవించాలంటే దేవుని నడిపింపు ఎలాగే ఉంటుంది. పడడంలోనే ఉంది, భరించడంలోనే ఉంది. నింద, భయం, బాధ, శోధన. అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఆనందించటం. దాని ద్వారా వచ్చే పనేంటి? ఆనందించటం, సంతోషించటం. ఆ దుఃఖాన్ని, ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సంతోషించడం. ప్రయత్నించేద్దామా? మీ పక్కలో చెప్పండి, కొంచెం ప్రయత్నం చేయి, ఏమవుదని.
నువ్వు తగ్గిపోతే ఏం అవ్వదు, గెలుస్తావని చెప్పు. చచ్చిపోతే బతుకుతావని చెప్పు. కోల్పోతేనే సంపాదించుకుంటావని చెప్పండి. నిర్లక్ష్య పెట్టు, అవమానం పట్టించుకోకు, వాళ్ళని ప్రేమించు. ఆ టైంలో దేవుడిని ఎత్తుకు. నీకు నన్ను ఒక ఆయన అడిగారు, డాక్టర్ గారిని అడిగారు, సార్ నాకు చాలా ఇలా ఉంది, ఇబ్బందిగా ఉంది అని అంటే ఆయన ఒక మాట అన్నారు, మిమ్మల్ని 2 ఇంజెక్షన్స్ వేస్తే తగ్గిపోద్ది, అది కావాలా? నోట్లో బిళ్ళ పెడితే కరిగిపోయి స్మూత్గా ఉంటుంది, అది కావాలా అని అడిగాడు. ఏది కోరుకుంటారు మీరు? ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.